హాయ్! వెల్కమ్ టు పూజ ముచ్చట్లు. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మా ఇంట్లో చేసుకోబోయే చికెన్ బిర్యానీ ఎలా ఉందో మీకు చూపియాలనుకుంటున్నాను. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న చికెన్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం పసుపు, సాల్ట్ వేసుకోవాలి. పసుపు వేసిన వీడియో క్లిప్ మిస్ అయ్యింది, అందుకే పెట్టలేకపోయాను. కొంచెం ధనియాల పౌడర్, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా వేసుకుని 1 కప్ పెరుగు, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకుని ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. మనం బిర్యానీ చేసుకోవాలన్నప్పుడు నైటే చికెన్ తెచ్చుకుని మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే చాలా బాగా వచ్చిద్ది టేస్ట్. నాకు కుదరలేదు, నేను 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని చేసుకున్నాను. దీనిలో ఒక లెమన్ పిండుకుని మొత్తం కలిసేలాగా కలిపి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కేజీ చికెన్ తీసుకున్నా కదా, కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. దీన్ని వాటర్ పోసుకుని ఒకసారి క్లీన్ చేసుకుని మళ్ళీ వాటర్ పోసి కొంచెంసేపు నాననివ్వాలి. అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకుని దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. స్పైసెస్ అన్నీ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. స్పైసెస్ అంటే నేను చెక్క, లవంగాలు, యాలకులు మాత్రమే తీసుకున్నాను. కట్ చేసిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన ఆనియన్స్లోకి కట్ చేసిన టమాటా, క్యారెట్ వేసుకుని ఫ్రై అవ్వనివ్వాలి. మీలో బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టం? బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా? మీ ఇంట్లో బిర్యానీ ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లోకి ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకుని ఒక 20 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. దీనిలో వాటర్ అంతా బయటికి అబ్జర్వ్ అయ్యేదాకా కుక్ అవ్వనివ్వాలి. మొన్న మా పక్కింటి ఆంటీ బిర్యానీ చేసింది. ఆ స్మెల్కి నాకు భలే తినాలనిపించింది. ఈరోజు మా పక్కింటి ఆంటీకి తినాలనిపిస్తుందంట నా చికెన్ బిర్యానీ. చూసారా, చికెన్లోకి ఆయిల్ అంతా ఇలా పైకి రావాలి. ఇలా కుక్ అయితే సరిపోయిద్ది. దీనిలోకి 1 కప్ కొత్తిమీర, 1 కప్ పుదీనా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఈ గ్రేవీలోకి ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకుని గ్రేవీ అంతా పట్టేలాగా కలుపుకోవాలి. నేను 1 కేజీ రైస్ తీసుకున్నాను. 1.5 లీటర్ వాటర్ పోసుకోవాలి. దీనిలోకి సాల్ట్ చికెన్లో వేసుకున్నాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకుని టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. ఇది ఒక 20 మినిట్స్ కుక్ అయితే సరిపోయిద్ది. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోయిద్ది. మీరు కూడా ఈసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 20 మినిట్స్ అయిపోయింది, ఇది ఇలా కుక్ అయ్యింది. దీన్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. చూడ్డానికి కూడా చాలా బాగుంది. చూడ్డానికి బాగుంది, తినడానికి బాగాలేదా అంటారేమో. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి.